శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 26వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవికుజులు, వృశ్చికంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువ స్ట్రెస్కి గురవడం, ఎక్కువ అలసిపోవడం, చేసిన పనే ఇంకోటి చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఏదైతే అనుకున్నారో అవి నెరవేర్చడం కోసం సాయశక్తుల కృషి చేస్తారు. అలాగే చేయండి. దానివల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. గతంలో కంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనడకగా ఉంటాయి. ఏదన్నా అమ్మాలన్నా కొనాలన్నా అవి ముందుకు వెళ్ళకపోగా నిదానంగా సాగడం జరుగుతుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. రవితో కలిసి రవి నీచబడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టం లేకుండా చూసుకోవడం చెప్పదగినది. కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే మీ తెలివితేటలతోటి, సహనం ఓర్పుతోటి ఏదైనా పరిష్కరించగలమన్న భావన ఏర్పడుతుంది మీకు. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ధైర్యంగా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి అనే భావన మీకు ఏర్పడుతుంది. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. ఆరోగ్యరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, సహోదరి వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఏవైతే విభేదాలు ఉన్నాయో సమస్య పోయి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో మీరు కొన్న స్థిరాస్తి విలువ బాగా పెరగడం అదొక మంచి సూచన చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి, మన కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఏది ఒక రూపాయి మనకు వద్దు, మన కష్టపడిన రూపాయి మనం సంపాదించుకోవాలి తప్ప పక్కవాడిది మనకి ఏది ఆశించకూడదు అనే భావంతో మీరుంటారు. ఇది అందరూ అలా ఉండరండి. కానీ మీ వరకు వచ్చేసరికి నీతిగా నిజాయితీగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు ఒక రూపాయి మనకి వద్దు అనే భావంతో ఉంటారు. భగవత్ సంకల్పం కూడా మీకు చక్కగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు 6ంట నీచబడి ఉన్నారు. కుటుంబంలో చిన్న చిన్న అశాంతులు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, చదువు పట్ల కానీ, వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా చేస్తే బాగుంటుంది అనే రూపకల్పన చేస్తారు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టే ఫలిగా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు సానుకూలపడుతుంది. అయితే ఈ ఏలినాటి శని అనేది అందరికీ స్ట్రెస్కరంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి, కానీ పని అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా పని అవుతున్న నమ్మకంతో ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి, కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంస్థను నడిపించాలి అన్న బాధ్యత ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. దేనికి ఆశించకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. భావ సంకల్పం చక్కగా ఉంది. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. స్థిరాస్తులు కొనుగోలు ఏమైనా చేయదలుచుకుంటే చక్కగా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు లేదా బాగా ఎదుగుతున్నారని, ప్రతి విషయంలోనూ అన్నీ మీరే ఉంటున్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని వేసుకోవాలి. ఆడవారి మటుకి ఇంద్రాణి రూపు కానీ, కాలభైరవ రూపు కానీ మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలు శివాభిషేకం చేయడం కానీ లేదా ఓం నమస్తే ఒత్తులతోటి ఉదయం
సాయంత్రం దీపారాధన చేయడం చెప్పదగింది. ముఖ్యంగా కార్తీక మాసంలో మొగలు పువ్వు కుంకుమ అనేది వాడడం చాలా శ్రేష్టం. అది మొగలు పువ్వు కుంకుమతో అమ్మవారు కానీ స్వామివారు కానీ పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని సానుకూల ఫలితాలు రెండు గోచరిస్తున్నాయి. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని ఏకాదశంలో ఉన్నారు. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోవడం, మాకు నచ్చలేదని చెప్పడం, లేదా తర్వాత చెప్తానడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు, రవితో కలుస్తున్నారు, రవి నీచబడి ఉన్నారు. తృతీయాధిపతి అయిన చంద్రుడు కూడా సప్తమంలో నీచబడి ఉన్నారు. మనస్కారకుడు చంద్రుడు సప్తమంలో నీచబడి ఉన్నారు. మెంటల్ డిప్రెషన్స్కి ఎక్కువ లోను కాకుండా ప్రతి ఒక్కటి చిన్నగా ఏదో ఇబ్బంది కలిగింది కదా అని బాధపడకుండా మీ వరకు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒక వారం మీరు గట్టిగా బాగుంటే ఒక వారం డల్ అవుతుంటారు. మనకి ఎందుకు జరుగుతుంది అనే భావన కూడా మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రెస్కి గురి కాకుండా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమలో నీచబడి ఉన్నారు. అయినా సంతానపరంగా నిత్య వ్యవహారాలు చక్కగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, స్కిన్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సినీ కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, వృత్తి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా అలంకార సామాగ్రి, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ రంగాల వరకు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు అంత అనుకూలంగా లేదు. మరింత ఆశాజనకంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడుతుంది. కొంచెం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకైతే ఉద్యోగం మారాలన్న అవకాశం కూడా ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఇది కాదు రాదు అనే పని ఏదైతే ఉందో అది మీరు చేసి చూపించగలుగుతారు. మీకు పట్టుదల అధికంగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఉపయోగించరు. ఒక్కోసారి బద్ధకం అవ్వచ్చు, లేదా తర్వాత చేద్దాం అనొచ్చు, లేదా మనకి రాదు అనుకోవచ్చు. ఇటువంటి భావనలు మీలో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కష్టే ఫలి అన్నట్టుగా 10% కష్టానికి 10%, 100కి 100% కష్టపడడానికి మీ తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి. చక్కగా రాణించగలుగుతారు. ఈ వృత్తి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దశగా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. అయితే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టడం చెప్పదగినది. చెడు సావాసాలు, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి సంతానం కలుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఒక స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. నలుగురిలోనూ మనం హుందాగా ఉండాలి, మనం నలుగురు పేరు తెచ్చుకోవాలి అనే భావన ఉంటుంది. అయితే కాస్త కోపం అధికంగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని వ్యక్తపరుస్తారు, కానీ తర్వాత మీకు ఎటువంటి కోపం ఉండదు. కానీ చూసే వాళ్ళకి మీరు బాగా కోపస్తులు, కోపం ఎక్కువగా ఉంటుంది, అందరినీ అంటుంటారు అన్న భావన ఉంటుంది. మీరు మనసులో ఏది లేకపోయినా ఒక మాట అనేసరికి ఇది బంధువర్గంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా సహోద్యోగులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వీటి విషయంలో సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతోటి పౌర్ణమిశ ఉతుతో దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమ, పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనది మొగలు పువ్వు కుంకుమ, ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో స్వామివారికి కుంకుమార్చన చేయించండి. స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి తప్పకుండా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఉద్యోగం లభించడం, ముఖ్యంగా స్థిరాస్తి పెంచుకోవడం, అనుకోని విధంగా డబ్బులు చేతికి అందడం, లాభాలు రావడం ఇటువంటి జరుగుతుంటాయి. ఊహించిన విధంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి, మీ కష్టం దగ్గర ప్రతిఫలం ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు ద్వితీయంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మెదడుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తూ మధ్యలో పెండింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే పెండింగ్లో ఉన్న ఫైలింగ్స్ కావచ్చు, లేదంటే H1B పెండింగ్లో కావచ్చు, వీసాలకు సంబంధించి ఎటువైనా సరే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉన్నాయి. ఏదైనా కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు మీరుగానే వెళ్ళాలనుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరు చక్కగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు రవితోటి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు అలా పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం, వివాహ గడియలకి దగ్గరగా రావడం, వివాహం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని నెలలుగా సంబంధాలు రాక అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఈ వారంలో ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు అనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. ముఖ్యంగా MBA ఫినాన్స్, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కాలం కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది. అయితే భాగ్యంలో రాహు ఉన్నారు. అన్ని పనులు చేతిదాకా వచ్చి జారిపోతుంటాయి. అయ్యి మనకి వచ్చేసిందే లేదా ఉద్యోగం వచ్చేసింది అనుకున్న స్టేజ్కి లాస్ట్ మినిట్లో ఉద్యోగం రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం కానీ ఇటువంటి రోజు చేయండి. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా విద్యార్థులు పెద్దలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. వీలైతే దక్షిణామూర్తి రూపును కూడా మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. కుటుంబ పరంగా మంచి స్థానం సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పిల్లలకి మంచి సంబంధం కుదిరింది అన్న భావన ఏర్పడుతుంది. ఎంతో కాలంగా పిల్లలకి సంబంధం కోసం చూస్తున్నాం, కుదరలేదన్న భావన ఏదైతే ఉందో అది వీళ్ళకి నెరవేరుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే భావన చేస్తారు. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే ధనం వ్యయం ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు కూడా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు. పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే భావంతో ఉంటారు తప్పితే కానీ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చక్కగా కుటుంబం బాగుంటే చాలు అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలించవు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేప్పుడు నలుగురు సలహాలు లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చక్కగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి
అమ్మవారికి అయ్యవారికి అభిషేక జలాలు కావచ్చు లేదా కుంకుమార్చన కావచ్చు తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా ఈ వారం మీరు చాలా బాగుందని చెప్పచ్చు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉచ్చబడి ఉన్నారు. ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. గురు అనుగ్రహం ఉంది చక్కగా. ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా గురువు అనుగ్రహం ఉంటే మనకి ప్రతి పని సాఫీగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు, వ్యాపార సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు అన్నీ చక్కగా రాణించగలుగుతాయి. సప్తమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్యాన్ని గురు వీక్షణ ఉండడం వల్ల కాలం కలిసి వస్తుంది. మనం ఒక పని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం వల్ల అది పూర్తవుతుంది. ఎప్పటి నుంచో ల్యాండ్ విషయంలో సేల్ కాకుండా ఆగిన ఏదైతే ఉందో అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటన ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. H1B వీసా కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఇతరత ఏదైతే విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏదైనా లేదా క్వరీ ఏమైనా ఉన్నా సరే అవి వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం మన వంతు. జాతకం ఎంత బాగున్నా, గోచారం ఎంత బాగున్నా కర్మానుసారేనా అంటాం. మన కర్మకి మనమే బాధ్యులం. ప్రతి ఒక్కటి మన ప్రయత్నం లోపం లేకుండా ఏది జరగదు. మన ప్రయత్నం చేస్తేనే ఏదైనా పని ముందుకెళ్తుంది. అంతేగాని అన్ని దేవుడి మీద భారం వేసి మీరే చూడండి అంటే ఏం చేయలేరు. పరీక్ష రాయాలి అంటే ముందు మన పరీక్ష రాస్తేనే పాస్ అవుతాం. అది ఏమీ లేకుండా భగవంతుని నువ్వే దేవుడు అంటే ఏమి చేయలేం. అందుకే అన్నారు ఏదైనా కష్టే ఫలి. జాతకాలు ఎన్ని చెప్పినా, ఎన్ని రాశి ఫలాలు చెప్పినా మన కర్మకి మనమే బాధ్యులు. మన వృత్తిరీత్యా చేయాల్సిన బాధ్యత ఏదైతుందో అది చేయడం మన ధర్మం. కాబట్టి జాతక విశ్లేషణ అన్నీ బాగుంది కాబట్టి ఆ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా వివాహం కుదురుతుంది. మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, ఫినాన్స్ సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, డాక్యుమెంట్ రైటర్స్ ఈ రంగాల వరకు బాగుంది. అదేవిధంగా న్యాయ వృత్తిలో ఉన్న వారికి, పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళారంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కొంచెం నత్తనడుగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద వ్యాపారపరంగా ఇబ్బంది లేని వాతావరణం మటుకి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తుంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటాం, అది తప్పు అవుతుంది. ఒకరిద్దరిని సలహాలు తీసుకుని అది కరెక్టా కాదా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది. భూ సంబంధించిన విషయవహారాలు ఎప్పటి నుంచో సేల్ కానీ భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలలు ఓం నిమిషే ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి ఉదయం సాయంత్రం. కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల చాలా శ్రేష్టం అది. ఉదయం అయితే మగవారు, సాయంత్రం అయితే ఆడవారు చేయడం ఇంకా శ్రేష్టం అది. మగవారు దీపారాధన అంటే ఆడవాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, మన పని మన ఆఫీస్కి వెళ్ళిపోదాం అనే భావన కూడా కొంతమంది ఉన్నారు. అందరూ కాదండి, కొంతమంది. కానీ దీపారాధన మగవారు చేయడం అనేది చాలా శ్రేష్టమైంది. ఉదయం పూట దీపారాధన చేయడం,
సాయంత్రం ఆడవారు దీపారాధన చేస్తే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇది వీలైనంతే ప్రతి ఒక్కరూ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో నిలిచిబడి ఉన్నారు. రాశాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు, నిలిచిబడే ఉన్నారు. అయితే వీరికి అష్టమ శని కూడా నడుస్తుంది. ఎన్ని జరిగినా కొన్ని కార్యక్రమాల మటుకు వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. జన్మరాశి బలంగా ఉంది వీరికి. ఏ పనైనా ఒక చేయాలి అంటే సంకల్ప బలం ఉండాలి. మనం ఒకరి మీద డిపెండింగ్ ఉండకూడదు, మనకు మనంగా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి. ముఖ్యంగా వైద్యవతుల వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెట్టేసండి. ఏదైనా సరే విభేదాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎప్పుడూ కలిసి ఉండడం, కోపతాపాలకి దూరంగా ఉండడం, ఒకరినొకరిని అర్థం చేసుకుని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. మనం చూస్తుంటే ఈ రోజుల్లో వివాహాలు చేసుకుంటుంటారు, మాకు నచ్చలేదు, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఈ రోజుల్లో చూస్తున్నాను. కాలేజీ కుర్రాలు కూడా చదువు మీద ధ్యాస పక్కన పెట్టేసి అటు తిరగడం, ఇటు తిరగడం చేస్తున్నారు. ఇది అందరు కాదండి, కొంతమందికి నేను బయట చూస్తున్నాను కూడా. అయితే ఒక్కటే చెప్తాను విద్యార్థులకు, చదివే సమయంలో చదువుకోవడం, ఏదైనా యావిగేషన్స్ ఉంటే పక్కన పెట్టేయాలి. చదువుకున్న తర్వాత మీరంటూ ఏంటో నలుగురికి చూపించుకోవాలి. నలుగురిలో మన పరువు మర్యాదలతోటి, పట్టుదలతోటి ఒక ఎదగాలన్న భావన మనకు ఉండాలి. తల్లిదండ్రులు కష్టపడి చదివించి మిమ్మల్ని ఫీజులు కట్టించి కుర్రాడు బాగా చదువుకుంటాడు, కాలేజీకి వెళ్తున్నాడు అంటే మన కాలేజీ డుమ్మాలు కొట్టేసి బయట తిరుగుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏమో అయ్యో మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నామో బాగానే చదువుకుంటున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలా వెళ్ళడం లేదు. కాలేజీకి వెళ్ళమని చెప్పి అబద్ధం చెప్పడం ఇటువంటి ఉన్నాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. అందుకే అంటాను, ఈ చదివే వయసులోనే విద్యార్థులు చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. 4 ఏళ్ళు శుభ్రంగా చదువుకుంటే 40 ఏళ్ళు సుఖపడతారు. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, నూతన వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో రాని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం, మళ్ళీ వ్యాపారాన్ని పుంజుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపోయిందనుకున్న సంబంధం మళ్ళీ రావడం, అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం. చాలామంది అష్టమ శని నడుస్తున్నాం కదా, ఏం చేయించాలి, అభిషేకాలు చేయించాలి, హోమాలు చేయించాలి, ఇవన్నీ అనుకుంటారు. కొంతమంది చేయించగలుగుతారు, కొంతమంది చేయించలేరు. చేయించలేని వారికి శని స్తోత్రం, నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం, ఈ మంత్రాన్ని మనకి రోజుకి 11 సార్లు 21 సార్లు మనకి ఎంత సాధ్యమంతవరకు చేయడం వల్ల ఆ శనీశ్వరుని అనుగ్రహం మనకు ఉంటుంది. ప్రతిదీ దైవానుగ్రహం మనకు ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా దైవానుగ్రహం, అంటే దైవానుగ్రహం అనేది మన తల్లిదండ్రుల అనుగ్రహం ఉండదు, పెద్దవాళ్ళ అనుగ్రహం, దైవానుగ్రహం, ఇవన్నీ మనకి ఉండాలి. అంటే మనకంటూ మనం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇటువంటి చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. వీరికి గురువు వ్యయంలో ఉన్నారు. ₹1కి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. రూపాయి వస్తుంది, 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడమని చెప్పదగింది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇది బంగారం మీద కావచ్చు, ఫ్లాట్ మీద కావచ్చు, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ బాగుంటుంది. అంతేగాని ఫ్రెండ్ సర్కిల్స్కి ఎవరు అడిగారు, డబ్బు అప్పుగా ఇచ్చేద్దాం అనుకుంటే అది మళ్ళీ తిరిగి కూడా రాదు. మీరు అడగరు, వాళ్ళు ఇవ్వరు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. అవి కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద కెరియర్ పరంగా, వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ వారం జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓం నమః శివాయతో నువ్వులు నూనె పూసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ
ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి గురువు ఏకాదశంలో ఉన్నారు. మంచి లాభాలు ఉండే విధంగా గోచరిస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటుంది. అయితే లాభాలతో పాటు వ్యయాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. లాభం ఒకవైపు ఉంటే లాభం తగ్గట్టే ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 6 రాహు ఉన్నారు. రాహు అంత బలంగా లేదు ఇక్కడ. అదేవిధంగా అష్టమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. చిన్న చిన్న హెల్త్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, లేదంటే జ్వరం సంబంధించి ఏదో ఒకటి జ్వరం రావడం, తగ్గడం, ఒకసారి జ్వరం వస్తే తగ్గకపోవడం, ఇటువంటివి ఉంటుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు ఏదైతే ప్రయాణం చేద్దాం అనుకున్నారో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతుంటాయి. 6 రాహు అంత బలంగా లేదు. విదేశాల్లో ఉన్నవారికి మటుకు బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏదైనా కాలం కలిసి వస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వడం, లేదా 10 మంది ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరు ఏదన్నా ఏది మీరు పట్టించుకోకుండా ముందుకు మీరు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి తేలికపాటి విభేదాలు కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఈ రంగాల వరకు బాగుంటుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో వరకు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 మంది చేత పని చేయించుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఏదైనా సరే సాధించగలం, సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఇంట్లో ఎలా ఉన్నా కానీ పనిలో మటుకి, ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. అందరినీ మెప్పించే విధంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. గడిచిన కొన్ని వారాల కింద కూడా ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న క్వరీ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్స్లో ఎగ్జామ్స్ రాసే వారికి ఎవరైతే ప్రిపరేషన్స్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే కన్సీవ్ ఉన్నారో ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ కాదండి, కొంతమంది మటుకే ప్రస్తుతం నడుస్తున్న దశ అంత బాగలేదు కాబట్టి 6 రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఫుడ్ పాయిజనింగ్ ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగానే ఉంది. ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఏకాదశంలో ఉన్నారు. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పటి నుంచో మానేసి ఇంకా ఉద్యోగం చేద్దాము అని అనుకున్న వారు కూడా చక్కగా ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఇష్టమైనది మొగలి పువ్వు కుంకుమ. ఈ మొగలి పువ్వు కుంకుమతోటి స్వామివారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అభిషేక జలాలు కావచ్చు, లేదా కుంకుమార్చన కావచ్చు చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. గత వారం కూడా చెప్పిన బాగుందని. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు. అష్టకవర్గులోనూ, సర్వాష్టకవర్గుల్లో
చాలా బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకునే పరిస్థితి గోచరిస్తుంది. పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. బాగా రాణించగలుగుతారు. సేవింగ్స్ కూడా కొద్దిగా చేయగలుగుతారు. ఏవైతే అప్పులు ఉన్నాయో అవి తీర్చేసి వ్యాపారాన్ని చక్కగా నడిపించాలనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం ఏర్పడుతుంది. చక్కగా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగంలో కూడా మంచి స్థిరత్వం వస్తుంది. ప్రమోషన్ కావచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకున్న వారికి మంచి ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహ విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, సంబంధం తర్వాత చూస్తూ ఉండడం ఇటువంటి జరుగుతుంటాయి. అదేవిధంగా పంచమంలో రాహు ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, పిల్లల పట్ల ఆరోగ్య విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో వారు కాస్త ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. పంచమంలో రాహు అంత బలంగా లేదు. మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయంలో అతి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒప్పందాలని కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి భాగస్వామి కంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అలాగే మెంటల్ స్ట్రెస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. అదేవిధంగా కుటుంబపరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. చక్కగా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. చదువు మీద దృష్టి సారించాలి. ప్రతి ఒక్కటి మనసు పరిపరిగా పరిగెత్తిస్తుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అన్నీ మనకే తెలుసు, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావంతో కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. చక్కగా చదువు మీద శ్రద్ధ వహించి మీ గోల్ ఏదైతుందో దానికి తగ్గట్టుగా వెళ్ళండి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఈసారి లాభాలు బాగుంటాయి. సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సినీ కళా రంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా ఈ ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. గతంలో కంటే ఈసారి లాభాలు బాగా వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. ఈ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాట పెరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు సమన్వయంగా ఉంటూ మన పని మనం చూసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఏ ఇతరత విషయాలను ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది చెప్పదగింది. లేకపోతే మాట పడే అవకాశం కూడా గోచరిస్తుంది. మీరు బాగానే మాట్లాడతారు, చక్కగా మాట్లాడినా అహంకారం అని చెప్పి, లేదంటే బాగా సంపాదిస్తామని చెప్పి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. 10 మందిలోనూ మీరు ముందు కనిపిస్తుంటారు. మీరు లాభట ఎంత ఇబ్బంది పడుతున్నారు, లేదా డబ్బు పరంగా కావచ్చు, ఫినాన్స్ పరంగా, లేదంటే కుటుంబ పరంగా, అది ఎవరికీ తెలియదు. మీరు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు అనే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపంలో మెల్ల వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓం నమః శివాయ ఒత్తులతోటి, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి ఉదయం సాయంత్రం స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, ఉచ్చబడి ఉన్నారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. గురువు భాగ్యంలో ఉన్నారు. ఒక 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి వీరికి. ఇటు వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి.
నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం, వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. మీ తెలివితేటలతోటి 10 మందిని ఆకర్షించగలుగుతారు. 10 మందిలోనూ మాట్లాడి మీరు చెప్పే మాటను ప్రతి ఒక్కరూ వినగలుగుతారు. సామరస్యంగా మనం వెళ్ళాలి, గొడవలకు వద్దు, చక్కగా మన పని మనం చేసుకుపోవాలి, కోపతాపాలకు దూరంగా ఉండాలి అనే భావన ఉంటుంది. ఈర్ష్య ద్వేషాలు బంధువర్గంలోనూ బయట వర్గంలో ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు అని ఉంటుంది, కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు. పడ్డాము కష్టాలు, కానీ ఇప్పుడు కూడా అన్న ఒక భావన ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని పక్కన పెట్టినా గురువు మీకు భాగ్యంలో గురువు బాగున్నారు. భాగ్యం నుంచి జన్మరాశిని చూడడం వల్ల కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ధనపరంగా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. కష్టే ఫెయిల్గా కష్టాన్ని తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఎవరు ఎన్నైనా ఏవి పట్టించుకోకుండా జాగ్రత్త వహించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా విదేశీయానం సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడుగ్గా ఉంటుంది. ఒక ముందుకు వెళ్ళడం, మళ్ళీ క్వరీ రావడం, వెళ్దామనేసరికి ఏదో అడ్డంకి రావడం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. చతుర్థంలో రాహు అంత బలంగా లేరు వీరికి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగింది. ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్లకుండా అదే మాట మీద వెళ్ళడం కూడా, మీరు అలాగే ఉంటారు కాబట్టి అలాగే వెళ్ళండి. నలుగురు ఏదో అనుకుంటారు, ఏదైనా మనం ఒక అడుగు ముందుకు వేస్తే వెనక లాగేవారు ఉంటారు, ఇటువంటివి అన్నీ ఉంటుంటాయి. కానీ గురువు మీకు బలంగా ఉన్నారు, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి చేసే పనులు ఏదైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక ప్రాజెక్టు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వైద్యవతులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి, నలుగురిలోనూ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగం సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. 10 మందితో కాదు, మనం ఇండివిజువల్గా వెళ్ళాలి లేదా 10 మందితో కలిసి వెళ్ళాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఎవరిని నొప్పించకుండా మన పనులు మనం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. భాగ్యంలో గురువు బలంగా ఉన్నారు. భాగ్యం నుంచి జన్మరాశిని చూడడం కూడా గురు అనుగ్రహం ఉండడం వల్ల ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. గడిచిన కొన్ని వారాల కంటే, కొన్ని నెలల కంటే కూడా బాగుందనే చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆరోగ్యరీత్యా కూడా కుదురుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారనో లేదా బాగా పలుకుబడి పెరుగుతుందనో ఏదో విధంగా ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాలభైరవ రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అనుకోని అవకాశాలు, వీరు ఊహించిన అవకాశాలు, ఒకటి పదవి రావడం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది ఊహించరు, కానీ పిలిచి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా చెప్పదగిన సూచన. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నా అష్టమ గురు వీరికి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అనుకోని అతిథులు, అనుకోని మర్యాదలు లేదా అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. 10 మందిలో మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఇబ్బంది పడుతూ మధ్యలో ఆగిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తవడం లేదా మొదలవడం జరుగుతుంటుంది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటాం, అది మధ్యలో ఆగిపోవడం, అది ఏదో విధంగా ఆటంకాలు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం. ఏమిటి వ్యాపారం ఇలా ఉంటుందన్న భావన ఉంటుంది. అటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా ముందుకు సాగుతుంది. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అందరి మనల్ని మెప్పుందారు. అయితే ఎక్కువగా పొగిడేవారు కూడా ఉంటారు. పొగిడేవారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అందరూ మనకి ఫేవర్గా చేస్తున్నారు అని అనుకుంటాం. కొంతమంది ఈర్ష్యా ద్వేషాలు కూడా చూపిస్తుంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరు మనవారు, ఎవరు పరాయి వాళ్ళో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా మనం 10 మందికి ఉపయోగపడాలి, ఏదో విధంగా సహాయం చేయాలని ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే రావాల్సిన ధనం ఏదైతే ఉందో, ఎక్కడైతే పెండింగ్ ఉందో అది రావడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త సానుకూల పడవు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఉన్న చోటే చదువుకోవడం, పై చదువులకు వెళ్ళడం, లేదంటే ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. మీరు ఏదైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో అది రావడం కొంచెం లేట్ అవుతుంది. ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. ఖాళీగా ఉండడం వల్ల కూడా మనం చేయాల్సిన పనులు కూడా మర్చిపోవడం లేదా బద్ధకం రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. చదివే టైంలో చదవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసే టైంలో వ్యాపారం చేయాలి. ఎక్కడ అలుపు లేకుండా మన పని మనం చేసుకోవడం వెళ్ళడం అనేది చెప్పదగింది. జాతకరీత్యా గోచారీత్యా గ్రహగతులు కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉండవు. అంత మాత్రాన మనం ప్రతి ఒక్కటి భయపడిపోయి డీలా పడడం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఒక 15 రోజులు మీకు చక్కగా ఉందంటే 15 రోజులు డీలా పడతారు. మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారనే భావన ఎక్కువగా ఉంటుంది జనాల్లో. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. మీరు బాగా ఎదుగుతున్నారనే భావన. ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీకు మీరుగా దైవారాధన చేసుకోవడం, ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం. ఈ అర్ధాష్టమి శని నడుస్తున్నంత కాలం శని స్తోత్రాన్ని ఎంత చక్కగా సాధ్యమైనంతవరకు మీరు పఠిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఒక సంబంధం, వివాహ సంబంధ విషయం వ్యవహారాలు కూడా వీరికి సానుకూల పడతాయి. సంబంధం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం ఏదైతే ఉందో సంబంధం రావడం, అది కుదరడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండదు. సొంతంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేదా మన ఆప్తుల మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సలహాలు తీసుకోండి. కానీ నిర్ణయం మటుకు మీదై ఉండాలి. కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారో అది మనం గ్రహించలేం. అందరూ మనవాళ్ళే అనుకుంటాం. కానీ ఒక్కోసారి అదే మనకు తప్పు అవుతుంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు ఏది ఫెయిల్యూర్ ఉండదు. కాబట్టి అందరి సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయం మటుకు మీది ఉండాలి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తోంది. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు వీరు చక్కగా అనుకూలిస్తాయి. భూమి కొనుగోలు కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, విల్ల కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో అది ప్రారంభించండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చాలామంది చెప్తుంటే కొంతమంది చెక్స్ షర్ట్స్ బాగుంటాయని, లేదా డిజైన్ షర్ట్స్ బాగుంటాయని. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్ షర్ట్స్ వేయడం అనేది చెప్పదగినది. గురువుకి సంబంధించిన లైట్ కలర్సు, బ్రైట్ కలర్సు చక్కగా వేసుకోవడం వల్ల 10 మందిలో ఆకర్షణీయంగా ఉంటారు. మీరు చెప్పేది ప్రతి ఒక్కరు వింటారు. షర్ట్స్ కలర్స్లో మటుకి జాగ్రత్త వహించండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, ఉచ్చబట్టున్నారు. అష్టకొరుగులోను, సర్వాష్టకొరుగుల్లో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా
చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని అయిపోయినా కూడా కొన్ని నెలలు ఏలినాటి శని వీరికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి ఒక అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. అష్టమంలో కేతు బలంగా ఉన్నారు. ద్వితీయంలో రాహు మటుకు అంత బలంగా లేరు. కుటుంబ పరంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. కానీ ధనం మటుకి తక్కువగా రావడం, వచ్చిన డబ్బు సరిపోకపోవడం, మళ్ళీ అప్పు చేయాల్సిన ఇటువంటివి ఉంటాయి. అవి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం సమన్వయం పాటిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార పరంగా గడిచిన కొన్ని వారాలు, కొన్ని నెలల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఇవి సానుకూలపడతాయి. ఒక భూమిని కొనాలన్నా, అమ్మాలన్నా, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవి ఈ వారం పూర్తవుతాయి. అదేవిధంగా పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. అయితే విలాసవంత వాళ్ళకి వీటికి కొంచెం దూరంగా ఉంటారు. ఏదైనా కష్టపడి పని చేయాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి అనే భావన ఉంటుంది. అదేవిధంగా దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం, గుళ్ళకి గోపురాలకి ఎక్కువ తిరగడం, కుదిరితే అన్నదాన కార్యక్రమాలు చేయడం, ఇటువంటివి చేస్తుంటారు. ఇటువంటివి మన మంచికే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలని యోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్స్ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండడం, వచ్చిన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటిని చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డి చేద్దాం అనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానం అనగా యుఎస్ అనుకుంటాం, యుఎస్, యూకే, ఎక్కడైనా సరే మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, మనస్పర్ధలు వస్తుంటాయి. అవి పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగిన సూచన. సప్తమాధిపతి అయిన చంద్రుడు ఏకాదశంలోనూ, వ్యయంలోనూ జన్మరాశిలో సంచారం. మనసు పరివిధాలుగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా మనసు అనేది అంత ఇదిగా ఉండదు. ఏదో కోలిపోయాం, ఏదో అన్న వెళ్తి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ యథావిధిగా నడుస్తూ ఉంటాయి. కానీ మన మనసుని దృఢంగా ఉంచుకుని ముందుకు వెళ్ళాలి. ఏ పైన మీకు చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కానీ మనం చేయగలమా లేదా అన్న అక్కడే తోటి ఆగిపోతుంటారు. అటువంటి పక్కన పెట్టండి. జాతకరీత్యా కొద్ది గొప్ప బాగోలేకపోయినా మన సంకల్పం ఉండాలి. జాతకం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం చూసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కటిను జాతకాన్ని నమ్ముకోవడం లేదా గోచారం నమ్ముకోవడం ఇటువంటి చేయకండి. అవి సగం వరకే ఉంటాయి. కానీ మన జాతకం బాగుంటే, మనం బాగుంటే 10 మంది బాగుంటారు. మనం బాగోకపోతే ఇంకేం బాగుంటాం. కాబట్టి ఏదైనా సరే మీకు మీరుగా చేసుకునే స్వయం కృతాపరాధన అంటాం. అటువంటి పనులు చేయకుండా చక్కగా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదరడం చెప్పదగిన సూచన. ఎప్పటి నుంచో రాదు అనుకున్న సంబంధం మళ్ళీ తిరిగి రావడం, వాళ్ళు వెనక్కి తిరిగి మేము చేసుకుంటామని చెప్పడం కూడా ఇది ఒక అందుకు మంచిదని చెప్పచ్చు. వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. సంతోషకరమైన వార్తని వినగలుగుతారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేదు. వైద్య వృత్తుల వారికి, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్కి, రాజకీయ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదో రాదు అనుకున్న పదవి కూడా వీరికి వరించే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం నువ్వుల నూనె పోసి కార్తీక మాసం. అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయంలో శని అంత బలంగా లేరు, మధ్యస్థానంగా ఉన్నారు. అయితే వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. ఖర్చుల మటుకి 3 ఇంతలు ఉంటుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. ₹1కి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది వీరికి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ ఇన్ఫెక్షన్, అసిడిటీ, స్పైనల్, నర్వస్ సిస్టమ్స్కి అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యపరంగా నియమాలు తీసుకోవడం చెప్పదగింది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటాం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి, చక్కగా ఉంటాయి. వివాహం సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా ఉంది. సంబంధం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ సంబంధం కుదరడం కూడా చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైనా మాట్లాడేటప్పుడు నలుగురితోటి సామరస్యంగా ఉండడం చెప్పదగినది. ఈరోజు మనం బాగానే ఉన్నాం కదా, పక్క వాళ్ళతో మన సంబంధం లేదు, మనం చూసుకున్న భావన ఉంటుంది. అది మంచిదే, కానీ అన్నింటిలోనూ పనికిరాదు. అది ఏదైనా సరే నలుగురితో పాటు వెళ్ళాలి, నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురు మనల్ని మెచ్చుకోవాలి అనే భావంతో ఉండాలి తప్పితే కానీ మనల్ని విరోధులు అవ్వకూడదు. ఈ ఏలినాటి శనిలో మన వారు కూడా విరోధులు అవుతుంటారు. ఒక్కోసారి మనమే వాళ్ళని వదులుకుంటూ ఉంటాం. ఏదైనా సరే డబ్బు శాశ్వతం కాదు, మనుషులు ముఖ్యం. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనుషులు, బంధుత్వాలు, బంధాలు చాలా ముఖ్యం. అది వివాహ బంధం అవ్వచ్చు, బంధువర్గం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, లేదా సహోద్యోగులు కావచ్చు. ఎవరైనా సరే నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదంతో ముందుకు వెళ్ళాలి. అటువంటప్పుడే మీరు రాణించగలుగుతారు, 10 మందికి మీరు ఆదర్శంగా నిలవగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు. వైద్య వృత్తిలో ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, లేదా పై అధికారుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పడం ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు బాగా కష్టపడుతున్నా కూడా బాగా చేయడం లేదని అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎవరు ఎన్నైనా సరే మీ పని మీరు చక్కగా చేసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా సరే భాగస్వామితో కలహాలు లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు, నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారు కూడా అంత అనుకూలంగా లేదు, కాస్త ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎవరైతే ప్రారంభించారో రియల్ ఎస్టేట్ వారి వరకు పర్లేదు, బట్ నూతన ప్రయత్నాల వాటికి ప్రస్తుతం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6ంట బలంగా ఉన్నారు. వీరికి ఆరోగ్యరీత్యా బాగుంటుంది. స్థిరాస్తులు బాగుంటాయి. ఒక ఇల్లుని కానీ, ఫ్లాట్ కానీ, లేదా విల్లాని కానీ కొనుగోలు చేస్తారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం చెప్పదగినది. షేర్ మార్కెట్ మీద లాభం వస్తుంది అనుకుంటాం, నష్టపోతారు. ఏదైనా సరే భూమి మీద కానీ, బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ₹1కి 30 రూపాయలు ఖర్చు చేయగలే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా సరే అప్పు చేయకుండా ఉండడం, ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం, ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి, అయ్యవారికి ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ కార్తీక మాసం నెలలు చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం, లేదా ప్రతిరోజు ఇంట్లో శని స్తోత్రం పఠించడం, లేదా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎవరికి ఎలా వీలుంటే అలా చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.
మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి శనిలో కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. గడిచిన కొన్ని నెలల కంటే వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కుదురుపడుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైతే మీరు కోరుకున్న పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది వారం నెరవేరే విధంగా ఉండి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. భాగస్వామితోటి కలిసి పని చేయాలా లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవాలా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే మీకు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో వీరికి అందుతుంది. రియల్ ఎస్టేట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అమ్మకాలు కొనుగోలు సానుకూలపడుతుంది. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న మీ భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. 10 మందిలోనూ హుందాగా మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. ఎవరితోటి గొడవలు లేకుండా మన పని మనం చేసుకుపోవాలి. మనకు ఒకరితో మన పని ఏంటి, ఎవరికైనా 10 మంది సహాయం చేయాలి తప్పితే కానీ మనకి ఇలాగే ఉండకూడదు అనే భావన మీకు ఎక్కువ ఏర్పడుతుంది. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక్కొక్కసారి ఇరిటేషన్స్ వస్తుంటాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. గడిచిన కొన్ని వారాలంటే ఉద్యోగరీత్యా కూడా ఏవైతే చికాకులు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఆ ఉద్యోగంలో నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని అందరు మనల్ని పొందుతున్నారనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత కష్టపడుతున్నారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అటువంటిప్పుడు ఎవరైనా సరే మన కష్టంగా మన భగవంతుడు సహాయ సహకారాలు ఉన్నాయి, మన పని మనం చేసుకుపోదాం, పక్క వాళ్ళతో మన సంబంధం లేని భావంతో మీరు ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి. కాలం కలిసి వచ్చే కాలం కాబట్టి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇక నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ పిఆర్ కావచ్చు, H1B ఏదైతే క్వరీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది. చక్కగా వచ్చిన అవకాశాన్ని శుభ్రంగా ప్రయత్నాలు చేసుకోండి. వెళ్దామా వద్దా అనే మీమాంసలో ఉంటుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన ధర్మం. తర్వాత వెళ్దాం, తర్వాత చూసుకుందాం అంటే అవి మళ్ళీ వచ్చిన అవకాశాలు మళ్ళీ రావు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో నిలిచబడి ఉన్నారు. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితోటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అవి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి సంబంధం కుదరడం అటువంటివి జరుగుతుంటాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. ప్రతి ఒక్కటి మీ తెలివితేటలతోటి ప్రతి ఒక్కటి మీరు సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదన్న భావన మీకు ఏర్పడుతుంది. కోపతాపాలు ఉంటే పక్కన పెట్టండి. అందరినీ కలుపుకుపోయి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ మాటల చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. కలిసి వచ్చే కాలం కాబట్టి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా వినియోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమః శివాయతోటి ఉదయం సాయంత్రం నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా స్వామివారి అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.